హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మీరు లాస్ట్ వీడియోలో అయితే కాంచీపురం లాగా అయితే చూస్తున్నారు. సో నెక్స్ట్ అదే డేకి కంటిన్యూస్గా మేమైతే సిరిపురం వేలూరుకి అయితే గోల్డెన్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళాము. సో అదే ఇది వ్లాగ్. బస్ స్టాండ్ రీచ్ అయ్యాక రెస్ట్ రూమ్ కాడికైతే మేమైతే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ కాగానే ఫోటో షూట్ చేద్దామనేసరికి అక్కడ అద్దెనారీషులు వచ్చి వాళ్ళని కూడా ఫోటో తీయమని చెప్పేసి ఫోటో తీసాము. ఇప్పుడు ఇందాకే మేము అక్కడ నుంచి మన కంచీపురం నుంచి వచ్చి మళ్ళీ వేలూరు బస్ స్టాండ్లో ఫ్రెష్ అప్ అయితే అయినాం. మార్నింగ్ 4కి గదా స్నానం చేసింది. సో మొత్తం అంత బాగాలేదు. మళ్ళీ స్నానం చేసుకొని డ్రెస్అప్ అయిపోయాం. ఇప్పుడైతే వేలూరు గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 మినిట్స్ జర్నీ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇందాకే మాకు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, మీరు ఆల్రెడీ ఆ క్లిప్ అయితే చూసుండొచ్చు. ఏంటంటే ఇక్కడ హిజ్రాస్ వచ్చి మాకు కూడా మేము ఫోటోషూట్ దిగుతున్నాం. మేము ఫోటోషూట్కి అయితే ఇక్కడ చేస్తున్నాం. సో వాళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా తీయమని చాలా ఇష్టంగా అయితే వాళ్ళు కూడా తీపించుకున్నారు. ఒక మంచిగా ఆశీర్వాదం కూడా మాకు ఇచ్చారు. సో మేము ఇప్పుడైతే బస్ స్టాండ్లోనే ఉన్నాం. బస్ వెతుకురాని పోతున్నాం. అక్కడ మేము కనుక్కుంటే ఇది న్యూ బస్ స్టాండ్ యాక్చువల్గా మేము ఉన్నది. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి సిటీ బస్సులు అయితే అవైలబిలిటీ ఉంటాయంట. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ బస్ స్టాండ్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎంగేజ్ ఆటో మాట్లాడుకుంటే చాలా రేట్లు చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు డైరెక్ట్గా కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి సిటీ బస్సెస్ ఉంటాయి. 102 నెంబర్ ఎక్కేసి రండి. 7 రూపీస్ ఛార్జ్. మేమైతే న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసరికి మేము ఓల్డ్ బస్ స్టాండ్లో అయితే బస్ ఎక్కాము. మేము కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్కి 7 రూపాయల సిటీ బస్సు అనేది వచ్చినాము. అక్కడ నుంచి పాత బస్ స్టాండ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ 8 నెంబర్తోనైతే మీరైతే గోల్డెన్ టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. 8 నెంబర్తోనైతే డైరెక్ట్గా మీరైతే వెళ్ళొచ్చు. సో కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్కి రావడానికి 102 నెంబర్తోనైతే మీరు సిటీ బస్సులు ఎక్కేసి 7 రూపాయలతోనే రావచ్చు. ఇక్కడ నుంచి 10 రూపాయలతోనే వెళ్ళండి. మీరు మాత్రం ఆటోకు మాత్రం మోసం పోయి నమ్మకూడదు. మొత్తానికి మేమైతే గోల్డెన్ టెంపుల్ కాడికైతే రీచ్ అయిపోయాము. చూడండి, నేను ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి నడుస్తున్నాను. అదిగో అదే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అది నేను చూపించేది ఇప్పుడు అది మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడ నుంచే ఎంట్రీ కావడం అందరూ. ప్రశాంత్, ఏం చేస్తున్నావు? షూస్. ఇక్కడైతే ఫస్ట్గా మేమైతే షూస్ అయితే డిపాజిట్ చేసేసాం. డిపాజిట్ చేసేసి అక్కడ నుంచి అయితే లగేజ్ను కెమెరాస్ అన్ని డిపాజిట్ చేయాలంట. సో అక్కడ లోపలికైతే కెమెరాస్ ఏమైతే అలో లేదంట లోనికి. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది. చాలా లెంత్గా ఉంది అక్కడ నుంచి నడవడానికి. లోనికి ఫోన్ అలో లేదు కాబట్టి క్యాప్చర్ చేయలేదు. మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వేలూరు గోల్డెన్ టెంపుల్ కాడ. సో ఏంటంటే ఫోను అయితే అలవ్ లేదు కాబట్టి అక్కడ మేము ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, ఏం క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇందాకే వచ్చాం. లైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది.
విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం ఇది బాగుంది నిజంగా. ఇంకా ఇప్పుడైతే ఈ డే అయితే ఇలా పూర్తయిపోయింది. సో ఇక్కడ నుంచి మేమైతే అరుణాచలంకి అయితే బయలుదేరుతున్నాము సార్, తిరునావలి. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. అంతేనా రాకేష్? ఇప్పుడు ఎక్కడికి? తిరునవలై అరుణాచలంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మేమైతే టెంపుల్ అయితే దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ వేలూరుకి వచ్చేసాము. వేలూరులో అయితే ఇప్పుడు నైట్ పూట ఏదైనా డిన్నర్ చేద్దామని చెప్పి తింటున్నాము. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను. రాకేష్ ఏమో యాపిల్ తింటాడు అనుకుంటున్నారా, దానికన్నా ముందు 2 చపాతీలు కూడా తిన్నాడు. చపాతీలు తిన్న తర్వాత యాపిల్ తింటుండు. అక్కడ నుంచి మేమైతే బస్ ఎక్కేసి తిరుమలమలై అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. తమిళనాడు స్టేట్ అంతా అక్కడ అంతా పూజలు చేస్తారంట ఈ నెల అంతా. సో అంతా జాతర లాగా చేస్తున్నారు అంతా లైటింగ్తో ప్రతి గుడి కాడ. రండి. వెల్కమ్ టు ద తిరుమలై. మేమైతే ఎంట్రీ అయితే అయిపోయాము. మొత్తానికి మేమైతే అరుణాచలం బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 11:30 టైం అవుతుంది. అయినా కానీ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఫైనల్గా అయితే వచ్చేసినాం మేము. ఫైనల్గా మేమైతే అరుణాచలంకి అయితే వచ్చేసినాం. రూమ్ వెతకాలి ఇంకా. రూమ్ కోసం తిరుగుతున్నాము, అసలు రూమ్ దొరకడం లేదు. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ముందుగానే ప్రీ ప్లాన్కి అయితే వచ్చే. 12 అవుతుంది. ఎన్నింటి దిగాం? 10:30 దిగాం. మీరు అరుణాచలం వచ్చేది ఉంటే ముందుగానే రూమ్కి అయితే ప్లాన్ చేసుకోండి. రూమ్లో అయితే అసలు దొరకడం లేదు. దొరికిన హెవీ కాస్ట్ అయితే చెప్తున్నారు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేసేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.